కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వినతులను పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ఇద్దరు కేంద్ర మంత్రులు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై పోరాటంలో బీఆర్ఎస్ నేతలు తమతో కలిసి రావాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బడ్జెట్లో రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణకు అన్యాయంపై కేంద్రంతో పోరాటానికి కేసీఆర్, కేటీఆర్ కలిసి రావాలన్నారు. తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే మొదటిగా మీరు మంత్రి పదవులకు రాజీనామా చేయండి. నిధులు తీసుకొచ్చే చేత కాకుంటే ఇంకా అధికారులు ఏం బాధ్యత, ఏం అవసరం మాట్లాడుతున్నాం. కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు రాజీనామా చేయండి. అప్పుడున్న ప్రధానమంత్రిగా దిగి వస్తారనే మాట కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్లో నిధులు కేటాయించారని ఆరోపించారు మంత్రులు. తెలంగాణ అంటే బీజేపీకి ద్వేషమని మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురాలేకపోయినా బీజేపీ ఎంపీలు, మంత్రులను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చరిత్రహీనులుగా మిగిలిపోవదని కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీ ఎంపీలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, మరి ఆ శాఖలకు సంబంధించిన నిధులకు విషయంలో మీరు సహకారం చేయాలని కోరినప్పుడు వారి స్పందన ఏ విధంగానైతే స్పందనగా ఉండదో ఆ విధంగా కేటాయింపులు జరగకపోవటం చాలా బాధాకరం, దురదృష్టకరం. ప్రజాస్వామికంగా రాష్ట్రాలు అన్ని కలిస్తేనే ఒక యూనియన్ గవర్నమెంట్. కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనపడుతోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బడ్జెట్లో విభజన హామీలు, బయారం ఉక్కు కర్మాగారం, ఐఐఎం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదన్నారు. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఇద్దరు కేంద్ర మంత్రులు నోరు మెదపడం లేదని విమర్శించారు. బడ్జెట్ కేవలం బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా కనపడుతుంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారికి అయినా మెట్రో రైలు మీద ఆయనకు ఆలోచన ఉండాలి, రీజియనల్ రింగ్ రోడ్డు మీద ఆయనకు ఆలోచన ఉండాలి. ఏ రాజకీయ పార్టీ అని కొన్ని వాస్తవాలు మాట్లాడాలి. ఎస్, ఆశించిన మేరకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయింపు పొందలేకపోయాము. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో, ఎక్కడైతే ఓట్లు ఉంటాయో ఆ రాష్ట్రానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆయన ప్రధానమంత్రిగా, ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా వివరించే విధంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం కానీ ఉండదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ప్రయోజనాల కోసం పడావు పడిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ రిజర్వాయర్ను ఎల్లంపల్లి నీటితో నింపడంతో జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. వేసవి కాలం ప్రారంభం కాకముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశామని చెప్పారు. వేసవి కాలం ప్రారంభం కంటే ముందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మోటార్ లాంచ్ చేసి ఫాజుల్ నగర్ చెరువును నింపుకొని మన దగ్గర రైతుల పొలాలు ఎండిపోకుండా వెంటనే నీళ్లు ఆ రోజు కూడా రైతులు అడక్క ముందు తీసుకుని వచ్చిన వాళ్ళంగా. మాలలు దోచుకున్నారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఎవ్వరూ సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలిపారు. సంగారెడ్డిలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్నారు వివేక్. మాల మాదిగల మధ్య గొడవలు అవసరం లేదని, అందరం కలిసి కుల వివక్షపై పోరాడుదామని చెప్పారు. మందకృష్ణ మాదిగలను కూడా మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రమైనా కానీ కేంద్రమైనా కానీ సరిగా నిధులు పెట్టరు. మనము దానికి కొట్లాడేది అవసరం ఉన్నది. ఆర్థికంగా ముందుకు పోవాలి. కేవలం మాలా మాదిగా గొడవలు పెట్టుకుంటే మాలల వ్యతిరేకంగా డప్పులు కొట్టడము, అసలు డప్పులు ఎవరికి వ్యతిరేకంగా కొట్టాలి చెప్పండి? మోడీ వ్యతిరేకంగా కొట్టాలి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సోమవారం కూడా ఆందోళన చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. నిరసనలు చేపట్టి అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.